నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి మండలం చిన్న మల్లరెడ్డి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి వేడుక కోసం వెళ్తున్న బంధువుల కారు నియంత్రణ తప్పి కల్వటును బలంగా ఢీకొట్టింది. పెళ్లి సమయానికి ముందు జరిగిన ఈ ప్రమాదం కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచింది. కాసేపట్లో కొడుకు పెళ్లి అవుతుందన్న సమయానికి రోడ్డు ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ సంఘటనలో వరుడి తల్లిదండ్రులతో పాటు బంధువులు గాయపడ్డారు. 10 నిమిషాల్లో కళ్యాణ మండపానికి చేరుకుంటామని లోగా వేగంగా వెళ్తున్న కారు కల్వటును ఢీకొట్టడంతో 8 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి మండలం చిన్న మల్లరెడ్డి గ్రామం సమీపంలోని పెట్రోల్ పంప్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన చిదిర సిద్ధిరాములు కొడుకు చిదిర భరత్ వివాహం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, అతని సోదరి, 3 చిన్నారులు కలిసి 8 మందితో కారులో ఫంక్షన్ హాల్ కి బయలుదేరారు. చిన్న మల్లరెడ్డి గ్రామ శివార్లోని పెట్రోల్ బంకు దాటిన తర్వాత వీరి కారు రోడ్డు పక్కన ఉన్న కల్వటును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నొజ్జు కాగా అందులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వినోద, సిద్ధిరాములకు తీవ్ర గాయాలయ్యాయి. మేనత్త పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే గాయపడ్డ వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన కల్వర్టు పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. కల్వర్టును కాకుండా ట్రాన్స్ఫార్మర్ ను కారు ఢీకొని ఉంటే పెళ్లి ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు. సంతోషంలో పెళ్లి చేద్దామనుకుంటే రోడ్డు ప్రమాదానికి గురి కావడం కుటుంబీకులను దుఃఖానికి గురి చేసింది. రైతులు పంట మార్పిడి, సాగునీటి ఆదాపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్, ఉద్యానవన పంటలు, సూక్ష్మ సేద్యం వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట గ్రామంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి గురించి రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించుకోవాలని, అప్పులు లేని వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. అలాగే సేంద్రియ ఎరువులను వాడి రైతులు తమ ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు. బ్రదర్ శ్రీనివాసరెడ్డి గారు నీకు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎన్నుకుందామని చెప్పి 81లో వాళ్ళు యునానిమస్ చేశారు. సార్ నేను 2 సార్లు ఎన్నుకోబడ్డాను. సహకార సంస్థ ప్రకారంగా 3వ ఎన్నుకోతకు రాదు దేశాపేట నుంచి. అగ్రికల్చర్ అధికారులు నా మనవి ఏంటంటే పంట మార్పిడి ఏం చేయాలి, ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి, అధిక దిగుబడి, అధిక లాభాలు రావాలి, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి, వాస్తవంగా తగ్గించాలి. ఒకనాడు తిని భూమి వేడెక్కుతున్నది, పంటలు పండనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఒకసారి భూమిని సారవంతం చేసుకోవడానికి తగ్గించుకున్న వాళ్ళం అవుతాం, భూమిని సారవంతం ఉంచిన వాళ్ళం అవుతాం. పశువుల పేడ, ఆ విధంగా మీరందరూ కూడా పంటల మార్పిడి విధానం ఆలోచన చేయండి. రసాయన ఎరువుల వాడకం తగ్గించే ప్రయత్నం చేయండి. ఒకేసారి తగ్గించకండి, ఎందుకంటే అంతకోటి భూమి ఒకసారి తగ్గిస్తే మనకు కొంత ఇబ్బంది అవుతుంది. మెల్లమెల్ల తగ్గియాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని, పెట్టుబడి తగ్గించుకొని లాభాలు ఎక్కువ పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుల జోలికి వెళ్ళవద్దు.
అప్పు లేని వ్యవసాయం చేయాలి. ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు ఆర్థిక భద్రత లభిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగు చేసి రైతులు అధిక ఆదాయం పొందవచ్చని చెప్పారు. రైతులు ధైర్యంగా పామాయిల్ పంట వేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా తాడు మండలం ఇండియల్ గ్రామ శివార్లో 3.5 ఎకరాలలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. తోటలో మొక్కల పెరుగుదల, నిర్వహణ విధానాలు, సాగు పద్ధతులను పరిశీలించిన కలెక్టర్ పంట అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా రైతు హనుమంతులు మాట్లాడుతూ 2022 సంవత్సరంలో 3.5 ఎకరాలలో ఆయిల్ పామ్ పంటను ప్రారంభించినట్లు చెప్పారు. 3.5 ఎకరాలలో ఆయిల్ పామ్ తో పాటు అంతర్ పంటలుగా కూరగాయలు, సోయా, ఆకుకూరలు, పండ్ల తోటను సాగు చేస్తూ ఏడాదికి సుమారు ₹1,20,000 ఆదాయం పొందుతున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగు ఉద్యానవన శాఖ ద్వారా గత 4 సంవత్సరాలుగా ఎకరానికి 4,200 చొప్పున సబ్సిడీ అందించడంతో పాటు డ్రిప్ పరికరాలు కూడా మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ సాంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు, అంతర పంటల సాగు ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక సలహాలను వినియోగించుకొని రైతులు ఆయిల్ పామ్ సాగుపై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లంచాలను ప్రోత్సహించవద్దని ఏసీబీ అధికారులు హెచ్చరికలు చేసినా ఎక్కడో ఓ చోట అవినీతి బయటపడుతూనే ఉంది. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మర్చిపోయి లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు. తాజాగా ఓ పోలీస్ అధికారి సివిల్ విభాగంలో తలదూర్చి లంచం తీసుకుంటూ అనిష అధికారులకు చిక్కారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ టూటన్ పోలీస్ స్టేషన్ చెందిన ఎస్ఐ భాస్కరాచారి అభివృద్ధి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కారు. తన సోదరుడి కుమారుడి పేరును క్రిమినల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫిర్యాదుదారు నుండి 7,000 లంచం డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు పన్నుల ఉచ్చుల్లో భాగంగా ఎస్ఐ భాస్కరాచారి లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకుని అవసరమైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసు విభాగంలో అవినీతి వ్యవహారాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజలు ఇలాంటి అక్రమాలపై ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్: R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్,
కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడగల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. జిల్లాలోని అన్ని గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. భావితరాలకు ఉన్నత భవిష్యత్తు ఇచ్చేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడే మండలం ఇండ్రియల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో భాగంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశంసించారు. కిలో ప్లాస్టిక్ సేకరించి అందజేసిన వారికి టిఫిన్ బాక్సులను బహుమతిగా అందించే విధానం ప్రజల్లో మంచి స్పందన తెచ్చిపెడుతోందని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ సేకరణలో పాల్గొనడం అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా గ్రామ స్థాయిలో తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో ఇదే తరహా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ నుంచి వచ్చింది? వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.